వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రాక్ నేర్చుకుందాం. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకు బాడీ పొడవు వచ్చేసి టేపు మిడిల్లో పెట్టి ఎక్కడ వరకు అంటే మనకు చెస్ట్కి కింద వరకు అంటే కొంచెం ఉంటుంది కదా, అక్కడ వరకు బాడీ హైట్ చూసుకోవాలి. బాడీ హైట్ ఎక్కువ పెంచుకోవద్దు, చెస్ట్కి కింద వరకు అయితే సరిపోతుంది. నార్మల్ ఏమికి వచ్చేసి 13 వచ్చింది. అయితే ఇట్లా హైట్ చూసుకోవాలి, ఎవరికన్నా చెస్ట్కి కింద వరకు హైట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ వెనుక నుండి కూడా టేప్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి, అంటే కింద పడిపోకుండా ఇలా. ఇది కూడా నార్మల్గా టైటే పట్టి ఇట్లా ఒక వేలు, ఎక్కడ లూజింగ్ లేదు. ఇట్లా చెస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ నడుము, ఇది కూడా చెస్ట్కి కింద ఇట్లా ఇట్లా టైట్గానే పట్టిన, ఎవరికన్నా ఇలానే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చేతి పొడవు మన ఇష్టం ఎంతన్నా తీసుకోవచ్చు, షార్ట్ అయితే ఇంత, లాంగ్ అయితే ఇట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చేతి లూజు, దీనికి మనం బుగ్గల్ హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి నార్మల్గా టైట్ పట్టుకోవాలి, లూజింగ్ ఏం అవసరం లేదు. ఇట్లా అంటే కొంచెం ఫ్రీగా ఉండేటట్టు ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ కూడా ఇది ఇలా పెట్టి ఫస్ట్ చెయ్యిలా ఇలా చేసి ఇలా మళ్ళీ కింద ఇలా ఇట్లా ఆర్మోల్ చూసుకోవాలి. ఇది కూడా ఏం లూజ్ లేదు. నెక్స్ట్ ఏముంది, దండ లూజ్ అనేసి మనకి ఇక్కడ వస్తుంది. ఇది లూజింగ్ ఏం అవసరం లేదు, నార్మల్గా టైటే పట్టాలి. నెక్స్ట్ ముందుగల్లా షోల్డర్ మిడిల్లో టేప్ పెట్టి మనకి ఎంత కావాలో అంత, అంటే ఇష్టం ఉంటుంది. డీప్ అంటే డీప్ చేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు. అట్లనే బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ మిడిల్లో టేప్ పెట్టి, షోల్డర్కి మిడిల్లో టేప్ పెట్టి మనకి ఎంత కావాలో అంత, అంటే 8 అంటే 8, 9 అంటే 9, 10 అంటే 10. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాక్ పొడవు వచ్చేసి మనం బాడీ పొడవు ఎక్కడ వరకు తీసుకున్నామో అక్కడ నుండి ఫ్రాక్ పొడవు చూసుకోవాలి. ఎంత అంటే అంత, అంటే కొందరికి నీ వరకు ఇష్టం ఉంటుంది, కొందరికి దాని కింద, కొందరికి బాటం వరకు. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఓకే, మనకు ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 12.5, బ్రెస్ట్ వచ్చేసి 30, వెస్ట్ వచ్చేసి 28, హ్యాండ్ లెంత్ వచ్చేసి 4, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11, ఆర్మ్ హోల్ వచ్చేసి 15, దండ లూజ్ వచ్చేసి 10, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, బ్యాక్ నెక్ వచ్చేసి 8. మనకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి 30. ఓకే, మన క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి దీనికి 1/2 మీటర్ సరిపోతుంది బాడీకి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, తర్వాత నార్మల్లీ దీన్ని ఇలా. అంటే మన క్లాత్ ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మనకు ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, క్లాత్ 4 ఫోల్డ్ ఉంది మనకు, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ వచ్చేసి మనం హైట్ చూసుకోవాలి. అయితే మనకు హైట్ ఎంత ఉంది, 12.5. అయితే నేను 1 ఇంచ్ పెంచి 13.5 తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం విడ్త్ చూసుకోవచ్చు. విడ్త్ అంటే మనకి ఇప్పుడు విడ్త్ బ్రెస్ట్ అంటే 30 ఉంది, 30లో 4వ భాగం తీసుకొని 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. కావాలంటే మీరు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అయితే నేను 5 తీసుకున్నా. ముందే చెప్పిన మనకు చెస్ట్ అంటే బ్రెస్ట్ 30 to 34 లోపు ఉంటే మనం షోల్డర్ 5 తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడ 5.5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నా. మళ్ళీ ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను 1/2 ఇంచ్ లోపల తీసుకొని దీన్ని లోపు తీసేసిన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ వచ్చేసి 2 తీసుకున్నా.
ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా, ఇట్లా 6 తీసుకున్నా. అంటే మన ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఉంది. అయితే నేను హాఫ్ ఇంచ్ పెంచుకొని ఇక్కడ నుండి ఇక్కడ 6 తీసుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడ 2 తీసుకున్నా. ఈ బాక్స్ లో వచ్చేసి నేను వీ నెక్ ఇక్కడ నుండి ఇట్లా డ్రా చేసిన స్ట్రైట్. తర్వాత మిడిల్ లో హాఫ్ ఇంచ్ తీసుకొని దీన్ని ఇట్లా గీసేసుకున్నాం, అంటే మనకు నీట్లీ కనిపించడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ నుండి మనం వెస్ట్ వరకు నడుము వరకు హైట్ చూసుకున్నాం కదా. మళ్ళీ దీనికి మిడిల్ లో మనకు చెస్ట్ వస్తుంది, అంటే బ్రెస్ట్ వస్తుంది. ఓకే, అయితే నెక్ అయిన తర్వాత మనకు పైన ఇక్కడ నుండి మనం హైట్ చూసుకున్నాం కదా, 13.5 వచ్చింది మనకు. అయితే మనకు ఆర్మ్ హోల్ కి నడుముకి మధ్యలో మనకు చెస్ట్ వస్తుంది. దీనికి చెస్ట్ పాయింట్ మిడిల్ ఇదే, దీనికి మిడిల్ లోని ఇది చెస్ట్ పాయింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వెస్ట్ పాయింట్. అయితే మనకు చెస్ట్ పాయింట్ చెస్ట్ ఎంత ఉందో దాంట్లో 4వ భాగం తీసుకోవాలి. అంటే మనకు 30 ఉంది, 13 సగం చేస్తే 15 ని సగం చేస్తే 7.5. అయితే నేను ఇక్కడ నుండి ఇక్కడ 7.5 తీసుకున్నా, 2 ఎక్స్ట్రా తీసుకున్నా. అలానే నడుము మనకు 28 ఉంది, సగం చేస్తే 14 ని సగం చేస్తే 7. ఆ 7 నేను ఇక్కడ నుండి ఇక్కడ తీసుకున్నా, తర్వాత 2 ఎక్స్ట్రా తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి పైన ఇక్కడ నుండి ఇక్కడ పైన 0.5 హాఫ్ ఇంచ్ తీసుకొని ఇది నార్మల్ గా స్కేల్ తోటి ఇలా గీసేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు చేతులు వచ్చేసి మనకు బుగ్గల చేతులు వచ్చేసి మనకు ఎట్లా అంటే ఈజీ ఉంటుంది. అంటే మనం నార్మల్ హ్యాండ్స్ గీస్తాం కదా, నార్మల్ ఇప్పుడు బుక్ పెడుతున్నాను నేను. ఇది ఆల్రెడీ నార్మల్ హ్యాండ్స్ మనకు అయింది. ఇది నార్మల్ హ్యాండ్స్ డ్రాఫ్టింగ్ సేమే ఉంటుంది. దీనికైతే మనం ఫ్రంట్ పార్ట్ అంటే ముందు భాగంలో ఎక్స్ట్రా తీసుకుంటాం. అది ఎక్స్ట్రా ఎందుకంటే కుచ్చులు పెట్టుకోవడానికి. అంటే ఫస్ట్ నేను ఇది ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్, ఇది 4 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ వచ్చేసి నేను హైట్ 5 తీసుకున్నా. అంటే మనకు హ్యాండ్ 4 ఉంది. అయితే 1 ఇంచ్ పెంచుకొని 5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నేను ఫస్ట్ 3 తీసుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడ 3 తీసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకున్నా. మళ్ళీ సేమ్ హ్యాండ్ లాగా హ్యాండ్ డ్రాఫ్టింగ్ తీసుకున్నాం. అంటే మనం ఎక్స్ట్రా తీసుకున్నది కుచ్చులు వస్తాయి అన్నమాట. ఇది ఫోల్డెడ్ మీద 3 ఉంది, ఓపెన్ చేస్తే మనకి 6 అవుతుంది. ఓకే, ఇది ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్ లాగా హ్యాండ్ డ్రాఫ్టింగ్ తీసుకోవాలి. అంటే నేను విడ్త్ వచ్చేసి ఇక్కడ నుండి 3 వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ 9.5 తీసుకున్నా. అది ఎట్లా అంటే మనకు సంఖ లూజ్ లో 2వ భాగం తీసుకున్నా. సంఖ లూజ్ మనకు 15 ఉంది, 2వ భాగం 7.5 ప్లస్ 2 చేస్తే 9.5 వచ్చింది. అది ఇక్కడ నుండి ఇక్కడ 9.5 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దండ లూజ్ లో 4వ భాగం, మనకు దండ లూజ్ వచ్చేసి 10 ఉంది, 4వ భాగం వచ్చేసి 2.5. ఎవరికన్నా దండ లూజ్ లో 4వ భాగమే తీసుకోవాలి. నెక్స్ట్ మనకు సేమ్ మన హ్యాండ్ షేప్ గీసినట్టే అడ్డంగా గీత గీసేసుకోవాలి. మిడిల్ లో డాట్ పెట్టాలి, దీనికి మిడిల్ లో డాట్ పెట్టాలి, మళ్ళీ దీనికి మిడిల్ లో డాట్ పెట్టాలి. దీనికి హాఫ్ ఇంచ్ కింద తీసుకోవాలి, దీనికి హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలి. నార్మల్ గా ఎస్ ఆకారం ఇట్లా గీసేసుకోవాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాక్ క్లాత్. ఇదైతే నేనైతే 3 మీటర్ తీసుకుంటున్నా. మీరు కావాలంటే 4 మీటర్ 5 మీటర్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా 3 మీటర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది 30 ఉంది, మనకు ఫ్రాక్ పొడవు 30 ఉంది, ఫ్రాక్ లెంత్. నేను 2 ఇంచ్ పెంచేసి పొడవు తీసుకున్నా. ఇట్లా విడత్ వచ్చేసి 3 మీటర్ తీసుకున్నా. ఇది కుచ్చులు ఎలా పెట్టుకోవాలో నేను స్టిచ్చింగ్ అప్పుడు చెప్తా.